ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. పునరుత్థానంను గూర్చిన శుభాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోలో పునరుత్థానము అనే ఒక అంశాన్ని గూర్చి మీతో పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడో ఒకసారి చదువుకుందాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అయితే లాజరు, మార్తా, మరియా బేతనియా అనే ఒక గ్రామంలో నివాసం ఉంటా ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో లాజరు రోగి అయి ఉంటాడు. ఈ యొక్క రోగి అయి ఉన్నాడు అని ఈ యొక్క వార్తను యేసుక్రీస్తు ప్రభువారికి ఆ యొక్క వర్తమానము వారు పంపించినప్పుడు తాను ఏ చోటైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చోట ఇంకా 2 దినములు డిలే చేస్తారు, అంటే వేచి చూస్తారు. అయితే అయిపోయిన తర్వాత తన యొక్క శిష్యులతో మనం ఇప్పుడు యూదయకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు వారు యూదయ ప్రాంతానికి అంటే బేతనియా ప్రాంతానికి వస్తారు. యెరూషలేము ప్రాంతానికి అది చాలా కొంచెం దూరంలోనే ఉంటుంది. అయితే ఆ యొక్క బేతనియా గ్రామంలోకి చేరుకునేసరికి అప్పటికే లాజరు మరణం అయ్యి సమాధిలో 4 రోజులు అయిపోయింది ఉంచబడటం అనేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ వార్తని ఎప్పుడైతే విన్నారో ఏమని అంటూ ఉంటారంటే, ఈ యొక్క మరణము వ్యాధికి సంబంధించి వచ్చినది కాదు, దేవుని యొక్క కుమారుడు ఈ యొక్క కార్యము ద్వారా మహిమపరచబడాలి, దేవుని మహిమ కొరకు ఈ యొక్క కార్యము దేవుడు తలపెట్టారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ యొక్క వచ్చిన తరువాత బేతనియా అనే గ్రామానికి వచ్చిన తరువాత మార్తకి యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య జరిగే సంభాషణ మనం ఇప్పుడు చదువుకున్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో అంటున్నారు, పునరుత్థానమును జీవమును నేనే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. పునరుత్థానము అనేది కేవలము ఒక భవిష్యత్తులో జరిగే సంఘటన కాదు గాని పునరుత్థానము అనంటే యేసుక్రీస్తు ప్రభువారే అని ఇక్కడ ఈ యొక్క వచనము వివరిస్తా ఉంది, మనకు తెలియచేస్తా ఉంది. అయితే మొట్టమొదటి ఒక అంశం ఏంటి అనంటే, రిజరక్షన్ ఈజ్ ఎ పర్సన్, నాట్ జస్ట్ ఏ ఫ్యూచర్ డేట్. అంటే ఏంటంటే పునరుద్ధానము అనేది ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక భవిష్యత్తులో ఉన్న ఒక డేట్కి సంబంధించింది కాదు. ఆ వ్యక్తి ఎవరు అనంటే కేవలము మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అయితే మార్త ఏమనుకుంది అంటే అంత్య దినములలో పునరుద్ధానము కలుగును అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారితో అంటే ఆమె అక్కడ ఎలా ఆలోచించగలిగిందంటే క్యాలెండర్లో ఏదో ఒక సంఘటనగా భావించింది. కానీ మార్తను యేసుక్రీస్తు ప్రభువారు సరిదిద్దుతూ ఏమని అంటూ ఉంటారంటే, పునరుత్థానమును జీవమును నేనే, ఐ యామ్ ది రిజరక్షన్ అండ్ ద లైఫ్ అని చెప్పేసి దేవుడు అంటూ ఉంటారు. అయితే పునరుత్థానమును జీవమును నేనే అన్న తర్వాత ఆ యొక్క పునరుత్థానానికి సంబంధించిన యొక్క గొప్ప వాగ్దానము భవిష్యత్తులో జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యము అని, ఆయన భవిష్యత్తును గురించి ఎటువంటి వాగ్దానము చేయలేదు. కానీ నీ ముందల ఎవరైతే ఉన్నారో వారే జీవము గలవారై ఉన్నారు అని మార్తకు తెలియజేస్తూ ఉంది. మార్త, నీ ముందల ఎవరైతే నుంచున్నారో వారిలో ఏముంది అనంటే జీవము నీ ఎదుట నిలవబడి ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు తనను గూర్చి తాను మార్తకు తెలియచేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే దేవుని శక్తిని అనుభవించడానికి మనము చనిపోయే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు కనుక, సజీవుడు కాబట్టి మనం ప్రస్తుత పరిస్థితులను అంటే విరిగి నలిగిన హృదయాలకు లేదు అనంటే కోల్పోయిన నిరీక్షణకు, అలసిపోయిన ఆత్మలకు ఆయన ఇప్పటికిప్పుడే జీవాన్ని తీసుకుని రాగల సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువారు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క 2 వచనములలో యేసుక్రీస్తు ప్రభువారు 2 వాగ్దానములను ఇస్తున్నారు. 2 ప్రామిసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో 2 విషయములను గూర్చి ధైర్యముతో కూడినటువంటి ఒక బలమైన వర్తమానాన్ని గూర్చి, భవిష్యత్తును గూర్చి ఆయన వాగ్దానములను ఇస్తా ఉన్నారు. ఫ్యూచర్ ప్రామిస్, భవిష్యత్తును గూర్చిన యొక్క వాగ్దానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నన్ను నమ్మిన వాడు చనిపోయినా సరే బ్రతుకుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే భౌతిక మరణము అనేది అంతము కాదు, డెత్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని అంటారు. విశ్వాసులు ఒక నూతనమైనటువంటి శరీరాన్ని, ఒక మహిమ శరీరాన్ని
పొందుకుంటారు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే ప్రెజెంట్ ప్రామిస్ అంటే ఏంటి అని అంటే, నన్ను నమ్మి జీవించువాడు ఎన్నటికి చనిపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క ప్రక్రియ దేన్ని సూచిస్తూ ఉంది, లేదంటే దేన్ని వర్తిస్తూ ఉంది అని అంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన యొక్క మాట, వర్తమానపు వాగ్దానము. అయితే దేవునితో మనకున్న సంబంధం ఎంత బలంగా ఉంటుందంటే, మన యొక్క శరీరము ఒకవేళ పని చేయడం మానేసినా సరే మన యొక్క ఆత్మ పని చేయడము కంటిన్యూ అవుతానే ఉంటుందండి. అయితే అదే విధముగా మనము ఇంకా సులభంగా మనము అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క అంశాన్ని, మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే సమాధితో చంపబడని జీవము మనకి ఉంటుంది అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడవది ఏంటి అని అంటే, ఒక ఇంపార్టెంట్ థింగ్, ఒక కీలకమైనటువంటి పాత్ర ఏదైనా పోషిస్తుంది అని అంటే గనక అది కేవలము విశ్వాసము. ఇక్కడ ఈ జీవాన్ని సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో నువ్వు నియమాలను పాటించాలి, నువ్వు చేయవలసిన పనులు ఇవి అని ఎటువంటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఒకే ఒక ప్రశ్నను ఎత్తారు. అదేంటి అని మనం ఆలోచన చేస్తే, డూ యూ హ్యావ్ ఫెయిత్ అని చెప్పేసి, నీకు విశ్వాసము ఉందా, నీవు నమ్ముచున్నావా అని 26వ వచనంలో మనము చదివాము. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను అని యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో అనినట్లుగా మనము చదివామండి. నువ్వు ఈ యొక్క నియమాలు, ఈ యొక్క పనులు చేయవలసినవి ఉన్నవి, నువ్వు ఒకవేళ చేస్తే గనక నీవు ఖచ్చితంగా ఈ యొక్క పునరుత్థానమును, జీవమును నీవు చూస్తావు అని ఎటువంటిగా చెప్పలేదు. కానీ కేవలం ఒకే ఒక ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. అదేంటి అని అంటే, నీవు నమ్ముచున్నావా అని మార్తను అడిగినట్లుగా మనము జ్ఞాపకం. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, మనము ఆయనను విశ్వసించాలని మాత్రమే దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. ఈ యొక్క విశ్వాసం అనేది కేవలము వాస్తవిక విషయములను గుర్చింది కాదు, కానీ ఆయనపై ఉన్న విశ్వాసాన్ని గురించి మన యొక్క వ్యక్తిగత బంధము, మన యొక్క వ్యక్తిగత సహవాసము, మన వ్యక్తిగత యొక్క బంధముపై ఆధారపడి ఉంది అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 4వది ఏంటి అని అంటే, ఎందుకని ఈ యొక్క పునరుద్ధానము అనే అంశము ఇప్పటికీ ఈ ప్రపంచ చరిత్రలో ఒక విశేషముగా ఉంది అని మనం ఆలోచన చేస్తే, రిజరక్షన్ అనేది, పునరుత్థానము అనేది కేవలము ఏదో ఒక్కరోజు నిరీక్షణ అనేది కాదండి. భయాన్ని జయించేటువంటిది ఏదైనా ఉంది అనంటే పునరుత్థానమే. ఎటువంటి భయము అనంటే, మరణ భయాన్ని జయించేటువంటి శక్తి దేనికి ఉంది అనంటే పునరుత్థానమే. పునరుత్థానము లేనిదే నిత్య జీవము అనేది లేదు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానములో ప్రథమ ఫలము, ప్రథముడు, మొదటి పునరుత్థానుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడు ఆయనను విశ్వసిస్తున్న వారు, ఆయనను నమ్మి చనిపోయిన వారు ఇద్దరు కూడా లేపబడతారు, చనిపోరు, బ్రతుకుతారు. అది దేని వలనంటే ఆయన చేసిన కార్యము. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, ఇంకా ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ యొక్క సమాధిలో ఆయన యొక్క శరీరము ఇంకా ఉంది, ఆ యొక్క 3వ రోజున కూడా ఇంకా ఆయన శరీరం అందులోనే ఉంది అని ఆలోచన చేస్తా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క 3వ రోజున ఆయన తిరిగి పునరుత్థానుడై లేచారండి. ఆ యొక్క మరణాన్ని గెలిచారు, ఆ యొక్క మరణపు ముళ్ళును ఆయన విరిచారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మరణపు మెడలు వంచారు, మరణముతో ఒక సవాలును విసురుతున్నారు. అదేంటి అని అంటే, ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ థార్న్ అండ్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడినటువంటి మనము కూడా ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పునరుత్థానులై నిత్య జీవానికి వారసులుగా చెయ్యాలి అని దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క లోకానికి వచ్చి మానవ శరీరధారిగా తండ్రికి విధేయత చూపిన వాడై, తన్ను తానే రిక్తునిగా చేసుకునే అంత విధేయత చూపి తన యొక్క ప్రాణములను సైతం లెక్క చేయనంతగా బలిగా మన కోసం ఆయన బలి అయ్యారండి. అదొకటి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ఆయన పునరుద్ధానము కలిగి ఉండలేకపోతే మనము నిత్య జీవములోనికి వెళ్ళలేము, నిత్య రాజ్యంలోకి మనము వెళ్ళలేము. ఆ యొక్క క్రైస్తవునికి ఒక నిజమైనటువంటి నిరీక్షణ అంటూ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం
బలము, నిత్య జీవము అని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఎంతమంది అయితే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో, ఎంతమంది మీరు పునరుత్థానపు శక్తిని గ్రహించగలుగుతున్నారు, ఆ యొక్క పునరుత్థానపు శక్తిలో మీ యొక్క జీవితములను అన్వయించుకొని బ్రతుకుతా ఉన్నారు అని దేవుడు ఈ రోజున ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన నా కోసం ఈ యొక్క లోకానికి వచ్చారు, నా కోసం ఆ యొక్క కలువరి శిలువలో పాప సంహారం చేశారు అని నమ్మితే ఖచ్చితంగా మనము తగిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ యొక్క విత్తబడినటువంటి వాక్యము మనందరి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమెన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనములు, వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రములయ్యా. విత్తబడిన ఈ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రభా తండ్రి, నీవిచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు. ఆ యొక్క పునరుత్థానమును గురించి మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు అయ్యా. నైనా తండ్రి, 4 అంశముల ద్వారా ప్రభా మీరు మాట్లాడిన గొప్ప దేవా మీకు వందనములు నైనా ప్రభా. అయ్యా, ఈ యొక్క పునరుత్థానపు శక్తిని మేము నైనా ప్రభా గ్రహించగలిగేలాగున మీరు సహాయాన్ని దయచేయండి. ఆ యొక్క పునరుత్థానపు శక్తిలో మా యొక్క జీవితములు ఉండులాగున మీరు సహాయము దయచేయండి. నీవెంత శక్తిమంతుడవో అయ్యా, నీవెంత సర్వోన్నతుడవో, సర్వశక్తిమంతుడవో మేమందరం గ్రహించగలుగునట్లుగా ఈ యొక్క వాక్యము మా యొక్క అందరి హృదయంలో ఫలింప చేయగలుగునట్లుగా మీరు సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.